రోజురోజుకి మారిపోతున్నాయా? టికెట్ దక్కని నేతలు గోడ దూకేస్తున్నారా? మున్ముందు నేతల వలసలు మరింతగా పెరగనున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పక్క చలితో ప్రజలు వణుకుతుంటే రాజకీయం మాత్రం వేడి పుట్టిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలలో రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. వైసీపీ సిట్టింగుల మార్పు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు తీవ్రంగా మారుతున్నాయి. టికెట్ దక్కని వాళ్లు వేరే గూటికి చేరుతున్నారు. స్థానచలనం జరిగిన నేతలు సైతం అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడ్డం లేదు. దీంతో వైసీపీలో అసంతృప్తులు పెరిగారు. టికెట్ల పందేరం మొదటిగా ప్రారంభించింది వైసీపీ. దీంతో వైసీపీ నుంచే ముందుగా వలసలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో ప్రారంభమైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. మున్ముందు ఎంతమంది గీత దాటనున్నారోననే ప్రశ్న రాజకీయ విశ్లేషకులను సైతం వేధిస్తోంది. ఈ రోజు పార్టీలో ఉన్నవారు రేపు ఈ పార్టీలో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. ఒకవైపు రాజకీయ వేడి కాక పుట్టిస్తుంటే మరోవైపు వైసీపీ సిట్టింగులలో గుబులు పుడుతోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనని టెన్షన్లో కాలం గడుపుతున్నారు. కొంతమంది బుజ్జగించినా ఫలితం ఉండడం లేదు. దాదాపు 70 సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థులను జగన్ మార్చనున్నట్టు తెలుస్తోంది. 30కి పైగా సిట్టింగులకు ఇప్పటికే మార్చారు. అదేవిధంగా అసంతృప్తి సెగలు టీడీపీని సైతం తాకుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరపున నాని స్థానంలో అతని తమ్ముడు కేశినేని చిన్నిని బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించడంతో నాని వైసీపీలో చేరారు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి నేతలు బయటికి పోవడమే జరుగుతోంది. కేశినేని నానితో చేరికలు ప్రారంభమైనట్టు అనుకోవాల్సి ఉంటుంది. ఎంపీ స్థాయి నేత వైసీపీలో చేరడం కూడా ఇదే ప్రథమం కానుంది. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. దీంతో కూటమిలో టిక్కెట్ల పంపకం ఆలస్యమవుతోంది. ఒకవేళ కూటమి టిక్కెట్ల పంపకం ప్రారంభమైతే కూటమి నుంచి కూడా కొంతవరకు వలసలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కూటమి టిక్కెట్ల వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాతే ఉండొచ్చని ఆయా పార్టీల వర్గాలంటున్నాయి. అంబటి రాయుడు లాంటి వారు వారానికే వైసీపీని వదిలి రావడం హాట్ టాపిక్గా మారితే తాజాగా జనసేన నేత పవన్ కళ్యాణ్ను కలవడం సంచలనంగా మారింది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సహజంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయారాం గయారాంలు ఉంటారు. కానీ ఏపీలో మాత్రం ఇప్పుడే ఎన్నికల సందడి ప్రారంభమైంది. సంక్రాంతి సంబరాల కన్నా ముందే ఏపీలో ఎన్నికల సంబరాలు ప్రారంభమైనట్లు పరిశీలకులు చెబుతున్నారు. నేటి పవర్ పాలిటిక్స్లో టికెట్ దక్కకపోతే చేరిన వారంలోనే పార్టీలు మారే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఎమ్మెల్యేకు మళ్లీ పోటీ చేయాలనే ఉంటుంది. ఏ ఎమ్మెల్యే కూడా పదవి లేనిదే రోజు కూడా గడిపే పరిస్థితి కనబడడం లేదు. ఓడినా పర్వాలేదు, ఏదో ఒక పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అనే రీతిలో ఉన్నారు. పోటీ నుంచి తప్పుకుంటే రాజకీయంగా మరుగున పడతారనే ఆలోచన వాళ్లను వేధిస్తున్నాయి. దీంతో టికెట్ దక్కకపోతే తట్టుకోలేకపోతున్నారు. వేరే కండువా కప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. కొంతమంది ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా ఎంపీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఏతావాత ఏపీ రాజకీయాలు కప్పల తక్కెడ మాదిరి తయారయ్యాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.